హలో అండి. ఒక మంచి కథను విందాం. ఒకప్పుడు ఒక సుల్తాన్‌కు తమ కాజీకి పెద్ద పదవి ఇవ్వాలని అనిపించింది. అయితే పదవి ఇచ్చే ముందు అతడు దానికి అర్హుడో కాదో అని ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే కాజీని పిలిపిస్తాడు. కాజీ రాగానే నేను నీకు ఒక పెద్ద పదవిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. దానికి గాను ఒక పరీక్ష పెట్టాలని అనుకుంటున్నాను. ఆ పరీక్ష ఏంటంటే నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరిగ్గా సమాధానం ఇస్తే నీకు ఆ పదవిని ఇస్తాను, లేదంటే కఠినంగా శిక్షిస్తాను అని అంటాడు. దానికి కాజీ ఆ ప్రశ్నలేంటి ప్రభు అని అడుగుతాడు. అప్పుడు సుల్తాన్, ఈశ్వరుడు ఉండే చోటు ఏది? ఆయన ఎటువైపు చూస్తూ ఉంటాడు? ఏం చేస్తూ ఉంటాడు? ఈ 3 ప్రశ్నలకు సమాధానం నాకు తృప్తి కలిగించే విధంగా ఉండాలి. అలా అయితే నీకు ముందే చెప్పినట్లు పెద్ద ఉద్యోగం ఇస్తాను, లేకపోతే కఠినమైన శిక్ష ఉంటుంది అని మరవకు అని చెబుతాడు. కాజీ అయోమయంలో పడి సుల్తాన్ సామాన్యమైన ప్రశ్నలు అడగడని, దీని వెనుక పెద్ద పరమార్థం ఉంటుందని గ్రహించి, ప్రభు నాకు 1 వారం రోజుల పాటు గడువు కావాలి అని అడుగుతాడు. సుల్తాన్ దానికి అంగీకరించి వారం రోజుల తరువాత సరైన సమాధానాలతో తిరిగి రమ్మని పంపిస్తాడు. ఇంటికి చేరుకున్న కాజీ రాత్రనక పగలనక ఆ ప్రశ్నల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. కానీ అతడికి అందులో దాగిన రహస్యం ఏంటో అర్థం కాలేదు. ఇంతలో వారం రోజులు కూడా గడిచిపోయింది. గడువు తీరిపోయింది, కానీ కాజీకి మాత్రం సమాధానాలు తట్టలేదు. ఈరోజు తాను సుల్తాన్ వద్దకు వెళ్ళాలి. ఏం చెయ్యాలా అని ఆలోచించి తన దగ్గర పనిచేసే సేవకుణ్ణి పిలిచి, ఒరే, నాకు ఒంట్లో బాగాలేదు, కానీ నాకు నీరసం తగ్గాక సుల్తాన్ని నేనే వచ్చి కలుసుకుంటానని చెప్పిరా అని చెబుతాడు. కాజీ దగ్గర పనిచేసే ఆ సేవకుడు యువకుడు, చలాకీవాడు, తెలివైనవాడు. వాడు కాజీని అనుమానంగా చూస్తూ, మీకిప్పుడు ఉన్న పళంగా వచ్చిన ఈ జబ్బేంటో అని అడుగుతాడు. దానికి కాజీ, అసలే చస్తుంటే మధ్యలో నీ గోలేంటి, నీకు అన్నీ కావాలి అని విసుక్కుంటాడు. అయితే ఆ యువకుడు మాత్రం కాజీ విషయాన్ని చెప్పేదాకా వదలలేదు. జరిగిందంతా విన్నాక సేవకుడు, ఓ సీంతేనా, మీరొక పని చెయ్యండి. ఒక కాగితంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ తరపున నేను చెబుతానని కాగితంలో రాసివ్వండి. సుల్తాన్కు నే చెప్పే సమాధానాలు నచ్చితే మంచిదే, లేకపోతే నా తలే కదా తెగుతుంది అని అంటాడు. కాజీ సరేనని ఆ యువకుడిని సుల్తాన్ వద్దకు పంపిస్తాడు. సుల్తాన్ ఆ యువకుణ్ణి చూసి, అయితే సమాధానాలు నువ్వు చెబుతావన్నమాట అని అంటాడు. దానికి ఆ యువకుడు, అవునండి, నేనే చెబుతాను, కానీ మీ ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పేటప్పుడు నేను గురువవుతాను, మీరు శిష్యుడవుతారు అని అంటాడు. ఆ మాటలకు అర్థాన్ని గ్రహించిన సుల్తాన్ వెంటనే తాను సింహాసనం నుంచి దిగి ఆ యువకుణ్ణి కూర్చోపెట్టి తాను కాజీ కూర్చునే కుర్చీలో కూర్చుంటాడు. అటుపై సుల్తాన్ అతడిని సమాధానాలు చెప్పమని అడుగుతాడు. సుల్తాన్ సింహాసనంలో కూర్చున్న ఆ యువకుడు, మీ మొదటి ప్రశ్న, ఈశ్వరుడు ఉండే చోటు ఏది? పాలలో వెన్న ఉంటుందని మనకు తెలుసు. ఆ వెన్న ఎక్కడ ఉంటుంది అంటే ఏం చెబుతాం? వెన్న పాలంతటా వ్యాపించి ఉంటుంది, భగవంతుడు కూడా అంతే అని చెబుతాడు. ఈ మాటలు సుల్తాన్కు ఆనందాన్ని కలిగించింది. ఇక మీ రెండవ ప్రశ్న, ఈశ్వరుడు ఏ దిక్కుగా చూస్తూ ఉంటాడు? వెలిగించిన దీపం ఎటువైపు చూస్తుంది? అన్ని వైపులా చూస్తుంది, అన్ని వైపులా కాంతినిస్తుంది. ఈశ్వరుడు కూడా అన్ని వైపులా సమంగా చూస్తూ ఉంటాడు అని అంటాడు. ఈ ప్రశ్న కూడా సుల్తాన్కు ఎంతో తృప్తిని ఇస్తుంది. ఆ తరువాత ఆ యువకుడు, మీరడిగిన 3వ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ముందుగా కాజీని పిలిపించండి, ఆ తరువాత ఆ ప్రశ్నకు సమాధానం చెబుతాను అని అంటాడు. సుల్తాన్ సేవకుణ్ణి పంపించి కాజీని పిలుచుకురమ్మని కబురు పంపిస్తాడు. ఇప్పుడు సుల్తాన్ మనసులో, కాజీ సేవకుడికే ఇంత జ్ఞానం ఉంటే కాజీకి ఇంకెంత జ్ఞానం ఉంటుందో అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇంతలో కాజీ వస్తాడు. సింహాసనం పైన ఉన్న తన సేవకుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకొక వైపు తాను కూర్చోవలసిన స్థానంలో సుల్తాన్ కూర్చొని ఉన్నాడు. ఇంతలో యువకుడు కాజీని సేవకులు కూర్చునే స్థానంలో కూర్చోమని ఆజ్ఞాపిస్తాడు. ఆ తరువాత ఆ యువకుడు, ఈశ్వరుడు చేసే పని కూడా ఇదే. సుల్తాన్ను కాజీ చేస్తాడు, కాజీని సేవకుణ్ణి చేస్తాడు, సేవకుణ్ణి సుల్తాన్ చేస్తాడు అని అంటాడు. ఈ సమాధానాలు సుల్తాన్కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కాజీకి తాను అనుకున్న పెద్ద పదవిని ఇచ్చి ఆ యువకుడికి కాజీ పదవిని ఇస్తాడు. ఇప్పుడు ఇంకొక చిన్న కథను విందాం. ఒక గ్రామంలో ఒక పండితుడు ఉండేవాడు.
తనకు గొప్ప పాండిత్యం ఉందని గొప్పలు చెప్పుకుంటూ తిరిగేవాడు. ఒకసారి ఒక గడుసువాడు ఆ పండితుడితో, బాబు, నీ పాండిత్యం గురించి ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. కాని అది ఇక్కడ అడవి కాచిన వెన్నెలలాగా అయిపోతోంది. కాబట్టి నువ్వు ఊరూరు తిరిగి పండితులను ఓడించి గొప్ప కీర్తిని తీసుకురా అని అంటాడు. ఈ మాటలు విన్న పండితుడు ఎంతో సంతోషించి మరుసటి రోజే గ్రామం వదిలి బయలుదేరుతాడు. అలా పండితుడు ఇంకొక గ్రామం చేరుకోగానే ఆ గ్రామం బయట అతడికి ఒక గొర్రెల కాపరి కనిపిస్తాడు. అతడిని చూసి పండితుడు, చూడు బాబు, నేను వల్లమాలిన పండితుణ్ణి. మీ గ్రామంలో పండితులెవరన్నా ఉన్నారా? ఉంటే చెప్పు, వాళ్ళని నేను ఓడించాలి అని అంటాడు. గొర్రెలు కాచుకునేవాడికి పండితుడు ఒక వదురుబోతులాగా కనిపిస్తాడు. వెంటనే అతడు నేల మీద ఉన్న గుప్పెడు ఇసుకను తీసుకుని, బాబు, నా చేతిలో ఎంత ఇసుక ఉందో చెప్పండి అని అంటాడు. పండితుడు ఎక్కడలేని కోపంతో, నేనడిగిందేంటి? నీ ఎదురు ప్రశ్న ఏంటి? నీ చేతిలో ఎంత ఇసుక ఉందో నేను కొలిచానా అని అడుగుతాడు. దానికి గొర్రెలు కాచేవాడు, గుప్పెట్లో గుప్పెడు ఇసుక ఉందని చెప్పలేని వాడివి నువ్వేం పండితుడివయ్యా అని హేళన చేస్తాడు. దెబ్బకు పండితుడు తిరిగి తన గ్రామానికి వచ్చి అప్పట్నుంచి గొప్పలు చెప్పడం మానేశాడు. ఇదండి చందమామలోని 2 అందమైన కథలు. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.